అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు ఈ ఛానల్. వై రీనోటిఫికేషన్ ఈజ్ వర్స్ట్ ఆప్షన్ అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము దానికి ఆల్టర్నేటివ్గా న్యూ నోటిఫికేషన్ వల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది అనేది చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి రీనోటిఫికేషన్ అంటున్నారు. సో రీనోటిఫికేషన్ రావాలి అంటే దాని ప్రొసీజర్ ఏంటని ఫస్ట్ చూద్దాం. కోర్ట్ హియరింగ్స్ ఆల్రెడీ జరుగుతూ ఉందనుకుంటా ఈరోజు నేను రికార్డ్ చేసే టైంకి. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్, అది ఫైల్ అయిందో లేదో ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ కౌంటర్ ఫైల్ అయినా కూడా నెక్స్ట్ దాన్ని అనాలిసిస్ చేయడానికి, దాంట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మళ్ళీ కొంత టైం అడుగుతారు. ఎవరు? పిటిషనర్స్ అడుగుతారు. నెక్స్ట్ ఆ పిటిషనర్స్ దాంట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి హీరింగ్కి తీసుకొని రావాలి. ఒకవేళ ఆ పిటిషనర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమని, ఎవిడెన్స్ ఈ స్ట్రాంగ్ ఫర్ వైలేషన్ జరిగిందని స్ట్రాంగ్ ఎవిడెన్స్ని కౌంటర్లో వాళ్ళు కనుక చూపించగలిగితే అప్పుడు సెట్ అసైడ్ చేయడానికి మేబీ, ఒకవేళ అది ఇఫ్ ఎవిడెన్స్ ఈ స్ట్రాంగ్, సెట్ అసైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ సెట్ అసైడ్ జరిగితే, ఒకవేళ ఇన్ కేస్ మోస్ట్లీ జరగదు, సో ఒకవేళ జరిగితే ఏపీపీఎస్సీ మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళడానికి ఖచ్చితంగా వెళ్తుంది. దానికి ఎందుకు వెళ్తుంది ఖచ్చితంగా అని అంటున్నానంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ మెయిన్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 2018 గ్రూప్ 1 ఆల్రెడీ సెట్ అసైడ్ కాదు, రీమెయిన్స్ అని అన్నారు, కానీ ఆ డెసిషన్కి వ్యతిరేకంగా మళ్ళీ డివిజనల్ బెంచ్కి ఏపీపీఎస్సీ వెళ్ళింది. అలాగే ఏసీఎఫ్ మనందరికీ తెలుసు, రిజల్ట్స్ కూడా రీసెంట్గానే ఇచ్చేసింది. నెక్స్ట్, ఇన్ కేస్ డివిజన్ బెంచ్లో కూడా ఏపీపీఎస్సీకి వ్యతిరేకంగా తీర్పు వస్తే అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. దీనికి ఏంటి ఎగ్జాంపుల్ అంటే 2018 గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద వేరే కేసు ఉంది, ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి. ఆ కేసు ఇప్పటికీ ఇంకా సుప్రీంకోర్టులో ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. తర్వాత సుప్రీంకోర్టులో ఒకవేళ ఏపీపీఎస్సీకి అగెన్స్ట్కి ఇచ్చినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టులోనే అప్పీల్ ఫైల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అప్పీల్ ఫైల్ చేసిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ రివ్యూ పిటిషన్ ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉంది. రివ్యూ పిటిషన్లో ఏపీపీఎస్సీకి ఫర్గా వస్తే ఓకే. ఒకవేళ అగెన్స్ట్గా వచ్చి లాస్ట్ రిసార్ట్లో కూడా ఇంకా లేదు, చాలా అంటే చాలా బ్లండర్స్ మిస్టేక్స్ ఉన్నాయంటే అప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ ఎవరి చేతిలో ఉంటుందంటే గవర్నమెంట్ మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. ఇట్ ఈస్ మే ఆర్ మే నాట్ ఇంప్లిమెంట్ అనమాట. ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ చూసాం కదా, సెట్ అసైడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సీ ఎలాంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటుందని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు సెట్ అసైడ్ చేస్తే ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్కి వెళ్తుంది. సెట్ అసైడ్ చేసిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ కన్విన్స్ అయ్యి లేకపోతే గవర్నమెంట్ ప్రెజర్ ఫీల్ అయితే అప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఉండకపోవచ్చు. ఏంటి, డివిజన్ బెంచ్కి ఇదంతా వెళ్ళకపోవచ్చు. గవర్నమెంటే డెసిషన్ తీసుకొని ఓకే ఏపీపీఎస్సీకి డైరెక్షన్ ఇవ్వచ్చా అంటే మేబీ ఇవ్వచ్చు, ఇండైరెక్ట్గా ఇవ్వచ్చు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓకే మేము కన్సిడర్ చేద్దాము, ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామన్నా, ఇక్కడ సెట్ అసైడ్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేద్దామన్నా కూడా గవర్నమెంట్ మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇదంతా చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు గవర్నమెంట్ అనేది. అప్పుడేమవుతుంది, మళ్ళీ కంటెంప్ట్ కేసు వేయాలి గవర్నమెంట్ మీద. సో అలా అవుతుందన్నమాట. నెక్స్ట్, ఒకవేళ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ సెట్ అసైడ్ చేసిన వెంటనే రీనోటిఫికేషన్ ఇవ్వాలన్నా, లేదు ఇక్కడ ఫైనల్గా వచ్చిన జడ్జిమెంట్ని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు కదా, దానికి మళ్ళీ ప్రాసెస్ ఉంది. కానీ ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ప్రిలిమ్స్ రేషియో 1:12 మోస్ట్లీ ఉంటుందండి. 1:50 కూడా కాదు, 1:12 ఉంటుంది పక్కా. 2018లో అలా తీశారు. అంటే ఎప్పుడు ఇలాంటి ప్రెజర్ ఇదంతా ఏం లేకుండా ఉన్నప్పుడు 1:100 అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా 1:100 అయితే తీయరు. సో ఎవరైతే ఇప్పుడు 1:100 మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారో అదైతే ఇంపాసిబుల్, అది అందరికీ తెలియాల్సిన విషయం. నెక్స్ట్, ఇది ప్రిలిమ్స్ రేషియో. కానీ ఒకవేళ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి ఎవరైతే కోరుకుంటున్నారో అలా రీనోటిఫికేషన్ ఇవ్వాలంటే చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇన్ కేస్ ఇదన్నీ దాటుకొని వెళ్ళినా కూడా గవర్నమెంట్ రీనోటిఫికేషన్ చేయాలంటే ఇది వదిలేయండి, ఇది కాసేపు వదిలేయండి, దీని సంగతి మనం తర్వాత చూసుకుందాం. కానీ ఒకవేళ గవర్నమెంట్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఏం చేయాలి తెలుసా, ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయని కోర్టులో తేలింది కదా, అందుకే కదా సెట్ సైడ్, అందుకే కదా మళ్ళీ రీనోటిఫికేషను. ఇప్పుడు దాని మీద కమిటీ వేయాలి. ఆ కమిటీ ఏం చేస్తుంది, మళ్ళీ వేకెన్సీస్ని ఫ్రెష్గా కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తుంది.
క్యాస్ట్, క్యాడరు, జోను, జెండర్ వైజ్ డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఒక చిక్ ఏంటంటే ఎస్సీ కమిషన్ రీక్లాసిఫికేషన్ చేశారు, ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ చేశారు. సబ్ కేటగిరైజేషన్ చేసిన తర్వాత ఇదే ఇప్పుడు ఎక్కడ పెండింగ్లో ఉందంటే ఇది సెంటర్లో పెండింగ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది, అది ఎప్పుడవుద్దో తెలియదు. సరే, ఇన్ కేస్ అది కూడా అయింది అనుకుందాం. కానీ మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఏం చేయాలంటే ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వేకెన్సీస్ వీటన్నిటిని టైప్ చేసేసి అప్పుడు డైరెక్ట్గా ఏపీపీఎస్సీకి ఇచ్చేస్తారు. అప్పుడు ఏపీపీఎస్సీ అనేది నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. ఓకేనా? సో దీనంతటికి ఎంత టైం పట్టుద్ది నేను చెప్తాను చూడండి. ఎంత టైం పట్టుద్ది అంటే కోర్టులో ఉన్న వాటిని గవర్నమెంట్స్ ఓడిపోవడానికి, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే ఎగ్జాంపుల్ 1996లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఇది గ్రూప్ 2 నోటిఫికేషన్. దాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సేమ్ ఇదే నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారం ఆర్గ్యుమెంట్స్ జరిగి, ఎవిడెన్స్ జరిగి, సెటిసైడ్ చేసి, డివిజన్ బెంచ్కి వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళి, ఇదంతా జరిగి ఫైనల్గా ఇంప్లిమెంట్ చేసేసరికి 2020 అయ్యింది. ఏంటి, జస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికే. కానీ ఇక్కడ మనకి ఈ ఇష్యూ కూడా ఉంది కదా, ఏంటి, వేకెన్సీస్ ఎస్సీ సబ్ కేటగిరేషన్ ఖచ్చితంగా చేయాలి ఒకవేళ ఇది తర్వాత వస్తే. ఎస్సీ సబ్ కేటగిరేషన్ ప్రకారం మళ్ళీ డివైడ్ చేసే పోస్టులన్నీ మళ్ళీ ఇవ్వాలి. సో దానికి ఎంత టైం పట్టుద్దో ఇంకా మీరే అంచనా వేసుకోండి. ఓకే, ఇది నేను చెప్పదలుచుకోలేదు. సో ఇప్పుడు రీనోటిఫికేషన్ అంటున్నారు కదా, ఈ రీనోటిఫికేషను, దీని ప్రాసెస్, టైము, తర్వాత దానికి ఉన్న ప్రొసీజరల్ హర్డల్స్, దాని తర్వాత టోటల్గా జడ్జిమెంట్ ఎంత టైం పడుతుంది, తర్వాత గవర్నమెంట్ ఎంత టైం తీసుకుంటుంది, దాని తర్వాత డిపార్ట్మెంట్స్ ఎంత టైం తీసుకుంటాయి, తర్వాత ఫైనల్గా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ ప్రొసీజర్ అంతా స్కిప్ చేసి డైరెక్ట్గా నోటిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఏంటంటే కొత్త నోటిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ రీనోటిఫికేషన్ అవ్వదు, మోస్ట్లీ అవ్వదు. ఎందుకు అవ్వదో మనం ఆల్రెడీ చూసాం. రీనోటిఫికేషన్ అయితే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ ఉంటుందో, ఇంకా అంటే అది అటు కాకుండా ఏపీపీఎస్సీ రిజల్ట్స్ ఇచ్చేస్తుంది, వాళ్ళు జాబ్ చేసుకుంటారు. ఈ 1996 నుంచి 2000 వరకు ఈ టైంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ కొందరు ఏం చేశారంటే 30s 40sలో అప్పుడు జాయిన్ అయ్యింటారు కదా, వాళ్ళు ఆల్రెడీ రిటైర్ కూడా అయిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనది ఏం జరుగుతుందో తెలియదు. సో ప్రొసీజర్ ఎంత డిఫికల్ట్గా ఉందో మీరు ఒకసారి చూడండి. ప్రొసీజర్ అనేది చాలా డిఫికల్ట్. ఎందుకు రీనోటిఫికేషన్ రాదు అని నేను చెప్తున్నానంటే రీనోటిఫికేషన్ వస్తే ఎంతమంది నష్టపోతారు, ప్రతి ఒక్కరు నష్టపోతారు. ఇప్పుడు ఈరోజు ఎవరైతే రీనోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచిస్తే మీరు ఎంత నష్టపోతారో చూసుకోవాలి, టైం ఎంత నష్టపోతామో మనం చూసుకోవాలి, ఎంత టైం దీని మీద పెట్టేసి నష్టపోతాం. సో ఈ రీనోటిఫికేషన్ అదే ఎలాగో గవర్నమెంట్ని అడగాలని అది ఇది అంటున్నారు కదా, కానీ రీనోటిఫికేషన్ బదులు కొత్త నోటిఫికేషన్ అడిగితే ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. కొత్త నోటిఫికేషన్, రీనోటిఫికేషన్ అనేది వర్స్ట్ ఆప్షన్ అయితే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి కొత్త నోటిఫికేషన్. కొత్త నోటిఫికేషన్స్ ఏముంటాయంటే ఇవన్నీ ఉండవు, ఈ ఇష్యూస్ ఉండవు, ఈ కమిటీస్ ఉండవు, ఇవన్నీ ఏముండవు. ఏం చేస్తారు, వేకెన్సీస్ చూస్తారు, అట్మోస్ట్ ఈ సబ్ కేటగిరైజేషన్ ఉంది కదా, ఎస్సీ సబ్ కేటగిరైజేషన్, ఆ ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ ఉంటుంది, వేకెన్సీస్ తర్వాత ఇదంతా చేస్తారు. ఇక్కడ ఫైనాన్స్ అప్రూవల్ తీసుకోవాలి, ఏబిపిఎస్సి ఫైనాన్స్ అప్రూవల్ తీసుకోవాలి. ఫైనాన్స్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఇంకేం చేయొచ్చు, ఇక్కడ చూడండి ఇంకో విషయం చెప్తాను. ఏపీపీఎస్సీ ప్లస్ గవర్నమెంట్ ప్లస్ స్టూడెంట్స్ ఒకే వైపు ఉంటారు. ఎందుకు, న్యూ నోటిఫికేషన్, ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ రీనోటిఫికేషన్ రావాలంటే ఎంత కష్టం అంటే ఆల్రెడీ మనం టైం ఫ్రేమ్లోనే చెప్పాం. ఈ టైం ఫ్రేమ్ ఒక్కటే కాకుండా ఎవరు దీనికి అగైన్స్ట్ ఉన్నా చూడండి. ఇప్పుడు పిటిషనర్స్ పోరాడుతున్నారు క్యాన్సిల్ చేయాలి అని, జస్ట్ క్యాన్సిల్ కోసం పోరాడుతున్నారు. రీనోటిఫికేషన్కి ఇంకా అది ఎప్పుడు వస్తుందో దానికి ఎవరు ఉండి ముందుకు తీసుకెళ్తారో తెలియదు. ఇక్కడ అగైనెస్ట్గా ఎవరున్నారో చూడండి మీరు బాగా. ఏపీపీఎస్సీ అగైనెస్ట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవడానికి, గవర్నమెంట్ కూడా అగైనెస్ట్, ఎందుకంటే జీఐడి ఆల్రెడీ ఇన్వాల్వ్డ్. జీఐడి ఈజ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్. కొందరు ఆస్పిరెంట్స్ కూడా అగైనెస్ట్, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా అగైనెస్ట్ రీనోటిఫికేషన్కి. ఎందుకంటే ఇప్పుడు నా స్టాండ్ అయితే క్లియర్, రీనోటిఫికేషన్ అనేది అందరికీ వర్స్ట్ ఆప్షన్. మీకు ఇంకా క్లారిటీగా నేను చెప్తాను, నేను ఆల్రెడీ టైం ఫ్రేమ్లో చెప్పాను, ఇంకా మిగతా డైమెన్షన్స్లో కూడా మనకి ఎందుకు వర్స్టో నేను చెప్తాను. సో రీనోటిఫికేషన్ కంటే కొత్త నోటిఫికేషన్ అనేది చాలా బెటర్. ఎందుకు రీనోటిఫికేషన్ నా స్టాండ్ ఇలా ఉందంటే, జస్ట్ నేను ఏదో సూపర్ఫిషియల్గా చెప్పట్లేదు, మీరు ఆలోచించండి, మీరు నార్మల్ ఒక యాస్పిరెంట్ లాగా ఆలోచించండి. మనకి తిరిగి రానివి ఏంటో తెలుసా, మన క్రూషియల్ ఏజ్ తిరిగి రాదు. ఇదంతా జరిగేలోపు ఒక 20sలో ఉన్న వ్యక్తి 30sలోకి ఈజీగా వెళ్ళిపోతాడు. మన రీసోర్సెస్ ఆల్రెడీ 1 lakh per year మినిమం అవుతుంది, నాకైతే మినిమం 1 lakh ఈజీగా అవుతుంది. ఇంకా టైము 3-4 years,
3-4 ఇయర్స్ అనేది మినిమం పడుతుంది. ఆలోపు ఎలక్షన్స్, మేబీ ఎలక్షన్ల టైంలో అది కూడా ప్రెజర్ ఫీల్ అవుతుంది తప్ప నార్మల్గా అయితే అవ్వదు. సో ఇవన్నీ తిరిగి రావు, మన టైం తిరిగి రాదు, రిసోర్సెస్ తిరిగి రావు, క్రూషియల్ ఏజ్ తిరిగి రాదు. ఈ గ్యాప్లో మనం ఏం చేసామంటే రీనోటిఫికేషన్ కోసం పోరాడాం. దీనికంటే బెటర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన టైం రిసోర్సెస్ అన్నీ కొత్త నోటిఫికేషన్, న్యూ నోటిఫికేషన్ కోసం రిసోర్సెస్ కేటాయిస్తే అది సక్సెస్ అవ్వడానికి చాలా ఈజీ. ఎందుకంటే ప్రొసీజర్ పరంగా సింపుల్, టైం తక్కువ తీసుకుంటుంది, ప్లస్ ఇక్కడ ఎవరు అగెన్స్ట్గా లేరు దీనికి. ఇక్కడ అందరూ వెల్కమ్ చేస్తారు, స్టూడెంట్స్, ఏపీపీఎస్సీ, గవర్నమెంట్ అందరూ వెల్కమ్ చేస్తారు. సో ఇంత నష్టపెట్టుకొని ఇంతమందితో పోరాడి ఎప్పుడవుతుందో తెలియని దీనికంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి కొత్త నోటిఫికేషన్. సో ఈ కొత్త నోటిఫికేషన్కి మేము ఇప్పటికైనా వద్దు, మాకు ఇంకా రీనోటిఫికేషన్ కావాలంటే ఒకసారి చూడండి ఆపర్చునిటీ కాస్ట్. అంటే మీరు ఈ రీనోటిఫికేషన్ అనే దీని చుట్టూ తిరిగితే మీకు ఎంత ఆపర్చునిటీ కాస్ట్ ఉంటుందంటే, చాలామంది ఓన్లీ గ్రూప్ 2 మీద ఎవరు ఉండరు, నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. ఎస్ఎస్సి, బ్యాంక్స్, పోలీసు, రైల్వేస్, ప్రైవేట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. సో ఇంత టైం కేటాయించే బదులు నీకు ఎస్ఎస్సి జాబ్ వస్తుందేమో నువ్వు గట్టిగా ప్రిపేర్ అయితే, ఈ నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ వచ్చే బదులు ఇది అసలు రీనోటిఫికేషన్ రావాలంటే ఇంత టైం ఉంది, అసలు ఈలోపు నీకు కొత్త జాబ్ వస్తుందేమో, బ్యాంక్స్ మంచి పీఓ జాబ్ వస్తుందేమో, పోలీసు, రైల్వే ఆల్రెడీ ఏపీలో కొత్తగా పోలీసు జాబ్స్ వస్తాయని అంటున్నారు కదా, మేబీ అవి రావచ్చేమో తొందరగా. రైల్వే అసలు ఏఎల్పీ నోటిఫికేషన్ కూడా రీసెంట్ వచ్చింది, అది రావచ్చేమో. ఇవన్నీ పక్కన పెట్టేసి చదువుకుంటే దానికి నీకు జాబ్ వస్తుందేమో. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే, కంబైన్డ్గా అందరికీ ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే, ఈ రీనోటిఫికేషన్ దీని మొదలు ఆస్పిరెంట్స్ డివైడ్ అయ్యి అటు ఇటు ఏపీపీఎస్సీకి, గవర్నమెంట్కి అడ్డం పడే కంటే చేసేది ఏదో జాబ్ క్యాలెండర్ మీద చేయండి, ట్విట్టర్ క్యాంపెయిన్స్ చేయండి, లెటర్స్ రాయండి, ఎవరైనా రాయండి, అందరూ చేయండి. ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నారో అందరూ చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ బిగ్ ప్రామిసెస్ కదా ఇవన్నీ, ఎలక్షన్స్లో బిగ్ ప్రామిసెస్ కదా. జాబ్ క్యాలెండర్, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ మీద ఫైట్ చేయండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అంటే, ఈ ఎగ్జామ్లో మెయిన్స్లో మీ పర్ఫార్మెన్స్ చూసారు కదా. సో హౌ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్స్, మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు 150-160 వస్తున్నాయి అనుకోండి, 150-160 వస్తున్నాయి, ఓకే. నెక్స్ట్ ఇంకో కొత్త నోటిఫికేషన్ వస్తే మీరే టాప్లో ఉంటారేమో. మీరు ఎక్కడెక్కడైతే ఏ సబ్జెక్ట్స్ అయితే మీ పెండింగ్ ఉన్నాయో అవన్నీ సిలబస్ కంప్లీట్ చేసుకోండి, తొందరగా రివైజ్ చేసుకోండి, రెడీగా ఉండండి. నోటిఫికేషన్ వచ్చే టైంకి రెడీగా ఉండండి. అప్పుడు ఏం చేయాలంటే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ పార్ట్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఒక ఫేమస్ నాకు నచ్చిన కొటేషన్ ఒకటి చెప్తాను చూడండి. ఇదేంటంటే, యూ గాట్ టు స్టాప్ లివింగ్ అప్ హియర్, అంటే ఎక్కడో ఊహల్లో, ఎక్కడో మేఘాల్లో ఇక్కడ ఉండడం అనేది స్టాప్ చేసి స్టార్ట్ లివింగ్ డౌన్ హియర్, ఇక్కడ రియాలిటీలో ఇక్కడ బ్రతకడం అనేది స్టార్ట్ చేయాలి. లేకపోతే ఇలా సూపర్ఫిషియల్గా మనం ఆలోచించుకుంటూ ఉన్నామంటే మనం అనుకున్నట్టు ఇవి తిరిగి రానివన్నీ మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది, ఏజ్, రీసోర్సెస్, టైమ్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్. మీ ఆర్గ్యుమెంట్స్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.